చూసారా చిప్స్ ఇలా పట్టుకుంటే గుల్లలాగాను ముక్కలు ముక్కలు అయిపోతుంది. నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ ఎంత టేస్ట్గా ఉంటుందో చూసారా, ఎంత బాగుందో. ఇట్లా పట్టుకుంటేనే ఇది అవుతుంది, ఇలా తినేసరికి ఎంత బాగుంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. నేను సమ్మర్ స్పెషల్ ఏంటంటే అండి బంగాళదుంప చిప్స్ అండి. అవి అప్పడాలు వడియాలు అన్నిటికన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు పప్పుచారు పెట్టుకున్నా పప్పు కూరలు వండుకున్నా వాటిలో నంచుకుని తింటేనండి. లేదు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఉప్పు కారం చల్లుకుని ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బలమైన ఫుడ్ అండి అది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. వంటింట్లోకి వెళ్ళిపోద్దాం, లేట్ చేయకుండా ఫాలో అవ్వండి. ఈ సైజు బంగాళదుంప తీసుకుంటే ఏమవుతుందంటే అండి, ఈ చిప్స్ కట్ చేసేటప్పుడు మనం పెద్ద పెద్దగా వస్తాయండి. అందుకని ఇలాంటి దుంపలే తీసుకోండి మీరు. నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి, మీకు చూపిద్దామని ఒక్క దుంప చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా తోలు తీసేసి, చాలామంది అండి తోలు కూడా తీయకుండా వేసుకుంటారండి. అవి ఏమవుతుందంటే అండి, ఆ చిప్స్ వేయించేటప్పుడు మనకి నలుపు వచ్చేస్తాయి, తెల్లగా ఉండవండి. ఆ బంగాళదుంపని కట్ చేసుకునే లోపండి మనం గ్యాస్ వెలిగించుకొని ఇలా ఈ వాటర్ పెట్టుకుందండి. 1 లీటర్ పైనేనండి. ముక్కలు మునగాలండి. ముక్కలు మునగకపోతే ఏమవుతుందంటే అండి, ఒకే చోట ఉండేసరికి శుద్ధకొచ్చి అడుగంటుతుందండి గిన్నెకి. అందుకనే కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకోండి. ఇలా మూత వేసేసామనుకోండి వాటర్ త్వరగా కాగుతాయి అనమాట. చిప్స్ కూడా తరిగేది ఉందండి మాకు, అయినా సరే అది అయితే నాకు కుదరదండి. ఇదిగోండి ఈ కట్టర్తోనే నేను కట్ చేసేస్తానండి. చూసారా, ఇలా మరీ లావద్దండి, మరీ పలచగా వద్దు, మీడియంలాగా కట్ చేసుకోండి. ఇలా అన్నింటిని కట్ చేసుకుని చక్కగా ఒక్క అరగంట సేపు బాగా కష్టపడ్డారంటే మీకు సంవత్సరం అంతా హ్యాపీగా తినొచ్చండి మీరు. వర్షాకాలం కానీ శీతాకాలం కానీ అన్నిటికీ చక్కగా ఉప్పు కారం చల్లుకుంటే వర్రగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగోండి ఈ ముందుగా నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఈ ఒక్క దుంప మీకు చూపించడం కోసమే కట్ చేశానండి. వీటిని ఏం చేయాలంటే అండి, మీరు 3 సార్లన్నా 4 సార్లన్నా ఆ తెల్లగా పిండెల్లో వస్తుంది కదండి, దీనిలోంచి దుంపల్లోంచి అవి కడిగి బాగా వంచేసుకుంటే తెల్లగా ఇలా వాటర్ రావాలండి. లేకపోతే ఆ పిండి ఉండేసరికి ఏమవుతుందండి, బోల్ రాదండి మీకు. చిప్స్ బోల్ రాకుండా శుద్ధగా ఉండి బాగోదండి. అందుకనే ఇదిగోండి ఇలా కడిగేసుకోండి. మనమండి రాత్రిపూట కూడా పొద్దున్నే మనకి కుదరదు అనుకోండి, ఎండ వచ్చేసరికి రాత్రిపూట ఇలా కట్ చేసేసుకుని కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని ఇలా వాటర్లో ఉంచుకుంటేనండి తెల్లారికి కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటాయండి మీకు. చూసారా, మొద్ది చూసుకుందామండి. చూసారా నీళ్ళు ఎలా మరుగుతున్నాయో. అలా మరిగేటప్పుడండి మనము 1/2 స్పూను తినే సోడా ఉప్పు అండి. ఇది ఎందుకు వేస్తున్నానంటే అండి, ఆ చిప్స్ బాగా బోలు వచ్చి కరకరలాడతాయండి. 1 స్పూన్కి సాల్ట్ వేస్తున్నా. ఈ సాల్ట్ ఎందుకంటే ఉడికేటప్పుడు ముక్కకు బట్టి ఉప్పుదనంగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నీళ్లు కాగినాయి కదండి, మనం తరుక్కున్న చిప్స్ని ఇలా వేసేసుకుందాం. మీరు మాత్రం కొంచెమే ఒక్క నిమిషమే ఉడకనివ్వండి. ఎక్కువ ఉడికినాయి అనుకోండి ముక్కలుగా అయిపోయి మీకు చిప్స్ లాగా ఉండవండి, బాగోవన్నమాట. అందుకనే 1 నిమిషమే ఉడకనివ్వండి. కొంచెం ఉడకనివ్వండి. ఉడకటం అయిపోయింది కదండి, ఇప్పుడు వడకొట్టేసుకుందామండి. ఇంకా ఈ బెజ్జాల దానిలోకి గ్యాస్ కట్టేసేసి ఇలా వడకొట్టేసేసుకుందాం. మీరు ఈ ముక్కల్ని వడేసినాకండి ఎక్కువసేపు మాత్రం ఉంచబాకండి. ఉంచితే ఏమవుతుందంటే అండి, ఆ వేడికి బాగా మగ్గిపోయి మనం చిప్స్ వేసుకోవడానికి వీలు కాదండి. అందుకని వెంటనే వేసేసుకోండి. బయటికి వెళ్ళిపోదామండి, ఎండలోకి చిప్స్ వేసేసుకుందాం. ఇలా వేసేసుకుంటే చక్కగా పల్చగాను ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోండి. అంటుకోకుండా వేస్తే ఏమవుతుందంటే అండి, చిప్స్ బాగా వచ్చి వెంటనే ఇలా వేసేసుకోండి. అలా అంటే అయిపోతుందండి. కాలుతుందని అనుకోబాకండి, కాలినా కూడా అలాగే వేసుకోవాలండి. వీటిని కొంచెం ఆరిపోతుందండి, మనం వేస్తూ ఉండగానే ఆరిపోతూ ఉంటుంది. ఇలా వేసేసుకోవచ్చు అన్నిటినీ. చూసారా, అలా అన్నీ అంతేనండి. ఇంకా మీరు శ్రమ అనుకున్న 1 అరగంట ఇలా తీసుకొని టైము సంవత్సరం అంతా మనం తినొచ్చండి కూర్చుని. శీతాకాలం వర్షాకాలం అన్నీ చూసారా. ఈ ఎండాకాలమే కదండి మనం ఏది చేసుకోవాల్సిన.
వడియాలు అప్పడాలు అన్నీ చేసుకోవచ్చండి. ఎండాకాలమే స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు ఉంటాయండి మనకి. వీటినండి 2-3 రోజులు మాత్రం ఎండనివ్వండి. ఎండితేనే బాగా తెల్లగా వస్తాయండి. మీకు ఎండపోలేదనుకోండి ఎరుపు వచ్చేస్తాయి అనమాట. నీడ పెట్టుకుంటే మంచి ఎండలో ఎండబెడితే తెల్లగా వస్తాయండి మీకు. ఇదిగోండి అయిపోయింది చూసారా. మీరండి ఒక క్లాత్ మీదే ఎండబెట్టుకోండి. కవర్ అవుతే ఏమవుతుందంటే అండి దీనిలో ఉండ చెమ్మంతా లాగదండి, అది అలాగే ఉండి త్వరగా ఎండవు. అందుకని మీరు క్లాత్ తీసుకుని క్లాత్ మీద వేసుకుని ఇలా ఆరబెట్టుకుని ఎండలో పెడితే సాయంత్రం వరకు 2 రోజులు పెట్టుకోండి. అట్టాగు పెళ్ళపెళ్ళాడితే అప్పడల్లాగా ఎండిపోతాయండి మీకు. ఇలాగే ఈ చిప్స్నండి నేను ముందుగానే వేసుకుని ఇంట్లో రెడీగా అట్టి పెట్టుకున్నానండి. అవి ఎలా వేయించుకోవాలి ఏంటన్నది వేయించి చూపిస్తానండి మీకు. అండి గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వీటెక్కేలోపు చూసారండి చిప్స్ ఎలా ఉండే వేసినవి, బంగాళదుంప చిప్స్ అలా ఉండాలండి. ఇగోండి ఇలా అన్నీను ఇలా వేసుకుంటే మనం బయటికి వెళ్ళి కూడా తెచ్చుకొని అవసరం లేదండి. మీకు కావాలంటే ఉప్పు కారం కలుపుని ఒట్టిగా తినొచ్చు, లేదంటే పప్పు కూర లాటిలో కూడా మనం నంచుకుని తినొచ్చండి. ఆయిల్ కాగనివ్వండి. కాగాక నేను ఆయిల్ కాగిందండి. మీరు ఎప్పుడన్నా సరే ఆయిల్ని మాత్రం అండి హైలో పెట్టుకుని మాత్రం వేడి అవనివ్వకండి. ఏమవుతుందంటే వెంటనే వేయగానే నలుపు వచ్చేస్తాయండి చిప్స్. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. ఇలా వేయటం తీయటమేనండి, ఏమీ లేదు మీకు. ఇదిగోండి అన్నిటిని కూడా ఇలా ఏం చేసుకుందామండి. అయిగోండి చూసారా. మీరేం చేస్తారంటే అండి అన్నీ ఒక్కసారి ఇవ్వకండి, ఒక 5-6 వేసుకోండి. బాగా ఎగుతాయి అన్నమాట. మీకు ఎక్కువ వేసారనుకోండి మధ్యలో మధ్యలో కొన్ని ఆగవండి. అందుకని కొంచెం కొంచెం వేసుకుని ఇలా ఏం చేసుకోండి. మనం బయటికి వెళ్ళి ఆ బళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చిప్స్ ప్యాకెట్లు షాప్కి వెళ్ళిపోయి చిప్స్ ప్యాకెట్లు అవి ఏం తెచ్చుకోవసరం లేదండి. మీరు ఇలా కష్టం అనుకోకుండా ఇలా వేయించుకుని మీరు ఇంట్లో ఏం చేస్తారంటే అండి జిప్లా కవర్ ఉంటుంది కదండి, బాగా ఎండాక దానిలో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. మీకు ఇప్పుడే పట్టు చేసుకున్నటికి మళ్ళీ ఉంటాయి. పచ్చళ్ళు కానివ్వండి ఇవన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైనా పట్టామా అన్నట్టుగా ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా సరే నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అది ఎలా ఉంది ఏంటన్నది ఇంట్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆ టేస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. మీకు ఎన్ని వెరైటీస్ కావాలన్నా నేను చేసి చూపిస్తాను. నా వీడియోని మాత్రం మీరు షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబులు మాత్రం మర్చిపోబాకండి.